శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే. అందరికీ నమస్కారం. 3/3/2019 నుంచి 9/3/2019 మధ్యకాలంలో మీనరాశి వారి వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా గ్రహాల అనుకూలత, బంధుమిత్రుల ఆగమము, ధన రాబడి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక ధనలాభాలు, ఇతరుల సహకారాన్ని పొందడము, రుణ సౌకర్యాన్ని పొందడము, రావలసిన వ్యక్తుల నుంచి ధనయోగము, ఇవ్వాల్సిన రుణాన్ని కూడా తీర్చేసుకోవడము, సోదరులతో సఖ్యత, విపరీతమైనటువంటి అధికమైనటువంటి ఆనందాది యోగాలు పొందుకునే అవకాశము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో లాభము, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునబడతారు. విదేశాలకి విద్యార్థిగా వెళ్ళేటువంటి వ్యక్తులకి అనుకూలతలు తప్పకుండా మీకు ఈ పోటీ పరీక్షల్లో అంటే విదేశాలకు వెళ్ళేటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, అక్కడ ఉన్న వారికి H1B వీసా క్లిక్ అవ్వడం, మీ పిల్లల విషయంలో ఉత్తమమైనటువంటి ఆలోచనలు అది ప్రత్యక్షంగా నిరూపితమయ్యే అవకాశాలు, అంటే మీ పిల్లలు గొప్ప వ్యక్తులుగా కీర్తించబడే అవకాశము, ఆ కీర్తించబడే స్థలానికి మిమ్మల్ని ఆహ్వానించే అవకాశము, ఉత్తమ తల్లిదండ్రులుగా మిమ్మల్ని కీర్తించబడము కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. శుభమైనటువంటి నిశ్చయ తాంబూలాదులు, వివాహాదులు, సంతానము, బారసాలలు, షష్ఠిపూర్తి మహోత్సవాలు, ప్రతిష్టలు, దేవాలయ పునర్నిర్మాణము లాంటి వాటిల్లో కూడా పాలు పంచుకునే అవకాశము, అటువంటి ఆనంద యోగాలు కూడా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. గొప్ప వ్యక్తులతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. విదేశాలతో ముడినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే సువర్ణమైనటువంటి వారంగా చెప్పబడుతోంది. ఆకస్మికంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి బదిలీ కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు స్వరాష్ట్రానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందాది యోగాలు అనుభవించే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి వ్యక్తిగా కీర్తించబడతారు. నియోజకవర్గంలో మిమ్మల్ని మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటి వాక్చాతుర్యము, యోగ్యత మీకు ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా మీకు ఎమ్మెల్యే టికెట్ కానీ లేదా ఎంపీ టికెట్ కానీ మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తమ పదవి లభించే అవకాశం కూడా ఉంటుంది. సాహసోపేతంతో నిర్ణయాలు బాగా తీసుకుంటారు. అందరినీ మమేకం చేస్తారు. మీరు అనుకున్న పనులను కూడా సాధించుకునే అవకాశం. విద్యాభివృద్ధి సాగుతుంది. ధన రాబడి బాగా ఉంటుంది. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల ఆదరాభిమానాలు పొందుకుంటారు. ఇలా అనేక రకాల శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. దాదాపుగా అన్ని రకాల శుభ సుఖ ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. చిన్ననాటి మిత్రులు కూడా కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, రైతు సోదరులకి, కళాకారులకి అధిక ధనలాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీరు ఊహించిన విధంగా ఒక శుభమైనటువంటి వారంగా ఈ వారం మొత్తం కూడా మీకు చెప్పబడుతుంది. అయినప్పటికీ కూడా కుడి కాలికి ఏదైనా అంటే బొటన వేలికి శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మంగళవారం కానీ శుక్రవారం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఆ 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఎందుకు? రాహు నీచ సంచారం వల్ల, పాపగ్రహ దృష్టి ఎక్కువగా ఉన్నందువల్ల ఆ 2 రోజుల్లో మీకు కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీరు రాహు అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. మినుములు దానంగా చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా శివాలయంలో రుద్రాభిషేకము, రుద్రార్చన చేయండి. తప్పకుండా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీరికి 3, 4, 5, 6 తేదీలలో 3 అంకెను, 7, 8, 9 తేదీలలో 8 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్య నిర్వహణ చేయండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆనందాది శుభ సుఖ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞాపన, ప్రతిసారి చెప్పేదే. మార్చి నెలలో గురుగారు బాగుందని చెప్పారు, కొన్ని రాశులకి బాగలేదని చెప్పారు. మరి వార ఫలితాలలో బాగలేదు బాగుందని చెప్తున్నారు. దేనిని మేనే అన్వయించాలి, దేనిని మేనే సరిచూసుకోవాలి, ఏ జాతక ఫలితాలు కరెక్టు అనే విషయాన్ని మీకు చాలామందికి అనుమానం ఎప్పుడు తొలుస్తూనే ఉంటుంది. రాశి ఫలాలలో ప్రతిరోజు భచక్ర కదలిక ఉంటుంది.
గ్రహాల కదలిక ఉంటుంది, వారంలో కదలికలు ఉంటాయి. ఇప్పుడు ఈ వారంలో బుధుడు 2వ స్థానంలో ఉండి ఈ 3 రోజుల తర్వాత 3వ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బుధుడి యొక్క గమనము 27 రోజులు అనుకుందాం, కుజుడి గమనము 27 రోజులు అనుకుందాం. ఇలా వాటి గమనాలన్నీ కూడా కాస్త మనం చెప్పే వార మధ్యలో బుధుడు పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఈ రాశి వారికి బాగున్నటువంటి ఫలితాలు వారాంతంలో ఇబ్బంది కలిగించే అంశాలుగా ఉంటాయి. కాబట్టి వారం మొత్తం కూడా బాలేదన్నారు, నెల మొత్తంలో బాగుందని చెప్పారు. సూక్ష్మ పరిశీలన, కాస్త పెద్దగా పరిశీలన, ఈ రెండు కూడా పరిశీలనలోకి తీసుకొని మేము జాతకాలు చెప్పాల్సి ఉంటుంది. జన్మ జాతకాన్ని ఎక్కువగా మీరు ఎవరికైనా మంచి పండితుడికి చూపించుకున్నట్టయితే సరైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. మాస ఫలితాలలో ఒక భాగం, వార ఫలాల్లో ఒకలాగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ వారంలో ఈ రోజున చేసేటువంటి పనులలో పరిపక్వత ఎంత ఉంటుంది, బలం ఎంత ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి మంచి చెడుల భావాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నమే జ్యోతిష అంశాలు. మరొకసారి మీ అందరికీ నేను సూచన చేస్తున్నాను, జ్యోతిషం సూచకం శాస్త్రం. ఇది మీకు ఒక ఉత్తమమైనటువంటి అడ్వైజ్ని చేసేటువంటి ఆయుధంగా ఉపయోగించుకోవాలి. జ్యోతిషం అనేది దాదాపుగా వజ్రాయుధం లాంటిది. దీనిని అనుసరిస్తూ అనువయించుకుంటూ మనం చేసేటువంటి పనులలో లాభాన్ని నష్టాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా పరిశీలించుకొని ఏ రోజున మనం పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి, బాగలేని రోజులలో కాస్త జాగ్రత్తగా సామాన్యంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయమని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచన. దీనిని ముందుగా మీ అందరూ గ్రహించి ఫలితాలు తెలుసుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ, కామెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నాకు విమర్శ చేసేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చి ఆ విమర్శను నేను చూసుకొని చదివి దానికి తగినట్టుగా మీకు సవివరమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఇవ్వండి. కానీ ఆ పెట్టేటువంటి పదాల యొక్క ప్రయత్నము కాస్త జాగ్రత్తగా మీరు విజ్ఞతతో పెడతారని మరొక్కసారి ఆశిస్తూ, ఈ మధ్య అలాంటి చెడు విమర్శలు ఏం లేవు, అనగా లేనిపోని అసభ్య పదాలు లేనిటువంటి విమర్శలు ఉన్నాయి. కొద్దిమంది మాత్రం రాశిచక్రంలో ఈ వారం మొత్తం బాగలేదంటున్నారు, ఏం చేయాలి మరి అంటే ఇంట్లో కూర్చోమని కాదు. దయచేసి మీరు ఆ విషయాన్ని బాగా వినండి. మీరు చేసే పనులలో దైవ ఆరాధన, భక్తి, నమ్మకము, విశ్వాసముతో కలిసి చుట్టూనటువంటి వ్యక్తులని మనం ఏ స్థాయిలో మనం ఆ పని చేస్తున్నామో అన్న విషయాన్ని క్రోడీకరించుకొని మీరే కనుక ఆ పనులు చేస్తే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా అవగతం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఉత్తమమైనటువంటి జ్యోతిష్కులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళు ఒకలాగా మీరు ఒకలాగా చెప్తున్నారు అన్న భావన కూడా ఉంటుంది. నేను ఆర్థిక నష్టము అని ఉంటాను, ఇంకొకరు లేనిపోని అప్పుల వల్ల బాధలు అని అంటారు. అంటే అక్కడ 2 రకాల పదాలు వేరు, కానీ విషయం ఒకటి అనే విషయాన్ని మీరు బాగా గ్రహించండి. అలా గ్రహించినట్టయితే మీ యొక్క ప్రతి పని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.